దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు ప్రభువా, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభువా. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 25 నుండి 27 అధ్యాయములు. 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనంలో అతడి సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను: మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం అవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివి కదా, నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను: అమ్మ, దావీదు అరణ్యములో నుండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనేలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పాడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీయూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేను ఉండడియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లనెను: నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు
నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించడన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటికును నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినట్లా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలలో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకునినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకే నేను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచని ఎడల, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడుడన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. అబీగయిలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఉండెను. ఉదయమున నాబాలునకు మత్తి తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పక భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసికొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. తర్వాత దావీదు అబీగయిలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడతగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయిలు నొద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొంటకే కొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయామను పెళ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తెైన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయిషు కుమారునికిచ్చి ఉండెను. 26వ అధ్యాయం. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి, దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదునకు వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కను దిగగా దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యంలోకి వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పడి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములతో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడనగు అబీషైని అడుగగా, నీతో కూడా నేనే వత్తురని అబీషై అనెను. దావీదును అబీషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొనిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా
దావీదు నీవు అతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదాము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్రమేలు కొనలేదు. ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడునూ లేడు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్య చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీల్లో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకే వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందినని ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవముతోడు, నీ మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగే ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించినడలా నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించినడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నువ్వు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపెట్టెను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదుకుటకే బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనే నేను బహు తప్పు చేసి తిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొలకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయాను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేనిక్కడ నిల్చుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకుటకు మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతిలో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయాము, నాబాలు భార్య ఉండిన కర్మేలీయురాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేశను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడినైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజేరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరినీ సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గర్ధబొమ్మలను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడగగా దావీదు, యూదా దేశమునకు, యెరహ్మెయేలీయుల దేశమునకు, కెనేయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమనెను.
అలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, మహాగణుడ, మహిమాన్వితుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ కృప కొరకు, నీ దయ కొరకు ఈ ఉదయకాలమున అయ్యా తండ్రి వేడుకుంటున్నాం నాయన. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించు, మా తలంపులు, మా ఆలోచనలు దయతో క్షమించు. నీ చిత్తానుసారంగా, నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యము మాకు దయచేయండి అయ్యా తండ్రి. నాయన, మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప విస్తరించునుగాక. రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చునుగాక. మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ యేసునామంలో కలుగునుగాక. వారి మనోనేత్రాలు యేసునామంలో తెరవబడునుగాక. వారి హృదయాలు యేసునామంలో తెరవబడునుగాక. వారి చెవులు యేసునామంలో తెరవబడునుగాక. సువార్త కొరకు వారి గృహాలు యేసునామంలో తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన, అయ్యా నీ మార్గంలో నడిచే ప్రతి బిడ్డపై నీ కృప కలుగునుగాక. నీ పరిశుద్ధాత్మ అభిషేకం యేసునామంలో వారిపైకి దిగి వచ్చునుగాక. ఆత్మకార్యాలు వారి ద్వారా జరుగునుగాక. అద్భుతాలు యేసునామంలో జరుగునుగాక. క్రైస్తవ్యంలో ఏకాత్మ ఏక మనసు యేసునామంలో ఉండునుగాక. డినామినేషన్స్ భేదములన్నీ యేసునామంలో తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా, దైవజనులందరినీ కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకును. ఏకాత్మ ఏక మనసుతో నింపండి. వారు వెళ్తున్న మార్గాల్లో నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభు. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించు వాక్శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అనేక ఆత్మలు రక్షించబడినట్లు వారిని బలమైన సాధనాలుగా వాడుకోండి. వారి చుట్టూ మీ రక్త కంచి వేయండి. వారికి నీ కాపుదల భద్రత ఉంచండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనుల కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. మా భారతదేశాన్ని దర్శించండి. మా భారతదేశంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి అయ్యా తండ్రి. మా భారతదేశంలో ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా అందరూ అంతటా రక్షించబడాలి ప్రభా. అయ్యా, అందరూ అంతటా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము అయ్యా కలిగిన వారే ఉండాలని నిశ్చయించుచుండగా నీ ఇచ్చ కలుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డ సత్యంలోనికి నడిపించబడునుగాక. నీ వెలుగులోనికి నడిపించబడునుగాక. జీవంలోనికి నడిపించబడునుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా తండ్రి. నీకే వందనాలు. ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. జ్ఞాన అయ్యా తండ్రి, తెలివి, జ్ఞానం, వివేచనలు దయచేయండి. ఎందు భయభక్తులు దయచేయండి ప్రభువా. అయ్యా, చక్కటి పరిపాలన వారు చేయనట్లు నీ కృపను అనుగ్రహించండి. సమస్త మానవాళిపై నీ కృప కలుగునుగాక. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసుక్రీస్తు నామంలో పట్టబడునుగాక. ఈ దినం బెలారస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప విస్తరించునుగాక. ఈ దేశంలో నీ చిత్తము జరుగునుగాక. ఈ దేశ సరిహద్దుల్లో నాయన అయ్యా తండ్రి నాయన, గొప్ప దేవుడా తండ్రి, గొప్ప రక్షణ అయ్యా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దేశం చుట్టూ నీ రక్త కంచివేయండి, అగ్ని కంచివేయండి ప్రభు. దేశంలో ఉన్న ప్రతి మతోన్మాదము యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ బలపరిచి అయ్యా నీ పరిచయలో వాడబడుదురుగాక. దైవజనులందరికీ నీ కాపుదల భద్రత యేసు నామములో ఉండునుగాక. ఈ దేశంలో ఏ ఒక్క పల్లె కానీ పట్టణము కానీ నాయన విడిచిపెట్టబడటానికి వీల్లేదు ప్రభు. ఈ దేశం అంతా యేసు క్రీస్తు నామములో రక్షించబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దేశంపై నీ కృప విస్తరించునుగాక. నీ సన్నిధికి అంతా ఈ దేశం అంతటా ప్రకాశించబడునుగాక. అయ్యా, ఈ దేశ ప్రజలందరూ నీ వైపు ఆకర్షించబడుదురుగాక అని ప్రార్థిస్తూ ప్రభు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.